అందరికీ నమస్తే అండి. విశ్వకర్మ వాస్తు విజ్ఞానం ద్వారా మీకు అందించే వాస్తు విషయాలు. విశ్వకర్మ పరమేశ్వరుడు, వాస్తుకు మూల పురుషుడు. వాస్తు పంచభూతాలపై ఆధారంగానే పనిచేస్తుంది. ప్రపంచం మొత్తం పంచభూతాలపై ఆధారంగానే పనిచేస్తుంది. ప్రపంచం మొత్తం సూర్యుని ద్వారానే నడుస్తుంది. విశ్వం నుండి సూర్యుని కిరణాలు భూమిపై 8 సెకండ్ల లోపు భూమిపై పడుతున్నవి. విశ్వంలో పక్షులు కానీ, జంతువులు కానీ, మానవులు కానీ జీవించలేరు. ఎందుకు అనగా విశ్వంపై పంచభూతాలు పనిచేయవు. భూమిపైనే పంచభూతాలు బ్యాలెన్స్గా ఉంటాయి. ఇలా ఇలా బ్యాలెన్స్ ఉంటుంది. పక్షులు కానీ, జంతువులు కానీ, మానవులు కానీ భూమిపై ప్రతి జీవి బ్రతుకుతుంది. కానీ విశ్వంపై పంచభూతాలు పని చేస్తలేవు కనుక ఏ పక్షి కానీ, మానవుడు కానీ, జీవరాశులు విశ్వంపై బ్రతకలేవు. ఒక గృహంలో వాస్తు పని చేయాలంటే పంచభూతాలు బ్యాలెన్స్గా ఉండాలి. ఇలా ఉంటేనే ఆ గృహంలో పంచభూతాలు కరెక్ట్గా ఉన్నట్టుగా. ఇలా అయినాయి అనుకోండి, పంచభూతాలు మారిపోతాయి. గృహంలో వాస్తు పని చేయాలంటే పంచభూతాలు బ్యాలెన్స్ చేయడం వలన వాస్తు ఖచ్చితంగా పనిచేస్తుంది. పంచభూతాలను బ్యాలెన్స్ చేయాలి. ఖచ్చితంగా వాస్తు 100% పనిచేస్తుంది. ఆ గృహంలో ఎనర్జీ కానీ, గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ పెరుగుతుంది. గృహంలో ఎనర్జీ బ్యాలెన్స్ అప్పుడే గృహం పాజిటివ్గా మారుతుంది. నైరుతి గదిలో దక్షిణం వైపు కాళ్ళు పెట్టుకొని పడుకోవడం వలన మీరు ఆయుష్ను తగ్గించుకుంటున్నారు, రోగాలను ఆహ్వానించుకుంటున్నారు. ఎప్పుడు కానీ దక్షిణం వైపు కాలు పెట్టి పడుకోకూడదు. ఉత్తరం వైపు తల పెట్టి పడుకోవటం వలన మైగ్రేన్ తప్పకుండా వస్తుంది. శాస్త్రవేత్తలు ప్రాక్టికల్గా రుజువు చేశారు. వాస్తుకు సైన్స్కు అవినాభావ సంబంధం ఉంది, ఖచ్చితంగా ఉంది. సూర్యుడు ఉత్తరాయణం పనిచేసినప్పుడు మనిషిలో పాజిటివ్ ఎనర్జీ, ఆనందం, సంతోషం కలుగుతుంది. వ్యాపారం సజావుగా సాగుతుంది. బంగారు షాప్ కానీ, కిరాణం షాప్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, పెళ్లి సంబంధాలు కానీ, బంధువులు కానీ, పెళ్లి సంబంధం కుదిరితే 21 కుటుంబాలకు సంబంధం పెరుగుతుంది. అష్ట ఐశ్వర్యాలతో పేరు ప్రతిష్టలు, ధన సంపదన అధికంగా రావడం, పాజిటివ్ థింకింగ్లో ఉంటారు. ఎప్పుడు అంటే సూర్యుడు ఉత్తరాయణం ప్రయాణించినప్పుడు. అదే సూర్యుడు దక్షిణాయనం ప్రయాణించినప్పుడు వ్యాపార నష్టాలు, ధన నష్టము, పెళ్లి సంబంధము కుదరదు, అన్ని నష్టాలే. ఆస్తి నష్టం, సంపాదించిన ధనం మొత్తం ఖర్చు. దక్షిణాయనం సూర్యుడు ప్రయాణించినప్పుడు అన్ని నష్టాలు. మీరు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.